China, you've done, it's now 27 years of varied kind of films. అంటే చాలా డిఫరెంట్ జానర్స్, చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్. బట్ ఫైనలీ యూ పిక్డ్ ఒక సినిమా విచ్ యూ హ్యావెంట్ డన్ బిఫోర్. నౌ మీ మామూలుగా చేసిన ఫ్యామిలీ డ్రామా సినిమాలకి, దృశ్యంకి, వాట్ వాజ్ యువర్ అప్రోచ్? వాట్ మేడ్ యూ? యాక్చువల్లీ నిన్న పరశురామ్ అనే డైరెక్టర్ నాకు సెట్ మీద వచ్చి ఒకటి చెప్పాడు నాకు. ఈ సెట్ అ వెరీ నైస్ థింగ్. సార్ దృశ్యం చూశాను సార్, అసలు వెంకటేష్ బాబు కళ్ళలో కూడా తన హీరోని కనిపించలేదు సార్. హీ రియాక్టెడ్ సో సింప్లీ యాజ్ అ క్యారెక్టర్ ఇన్ దట్ ఫిల్మ్ అని. అంటే ఫస్ట్ రానాసి కామన్ మ్యాన్ క్యారెక్టర్ అనేది చేయటం చాలా కష్టమే. ఎందుకంటే ఇట్ వాస్ డిఫికల్ట్ ఫర్ మీ బికాస్ అంత సింపుల్ బాడీ లాంగ్వేజ్ యూస్ చేయటం ఇట్ వాస్ గోయింగ్ టు బీ డిఫికల్ట్. బట్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇస్ you get connected with the emotions so fast. The incident happens so naturally and you start connecting with the whole family. సో ఆ ఫ్యామిలీకి అంత దగ్గర అయిపోవటం యూనో ఈ రీసెంట్ టైమ్స్లో ఏ సినిమా చూడలేదు. సో ఐ థింక్ 10 నిమిషాల్లో రాంబాబు ఫ్యామిలీ, మన ఫ్యామిలీ, వాళ్ళకి ఏం జరగకూడదు. బట్ ద కష్టమైన పార్ట్ ఎక్కడ వచ్చిందంటే, ఇప్పుడు ఎన్నో ఫ్యామిలీ డ్రామాస్ చేశాను, దాంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎమోషనల్ సీన్స్లో యాక్ట్ చేయటం, కొంచెం యాడ్ అవ్వటం, వాళ్ళని ఓదార్చడం అది కాదు. బట్ దీంట్లో ఏంటంటే యూ హ్యావ్ టు షో కాన్ఫిడెన్స్ ఇవ్వాలి హోల్ ఫ్యామిలీకి. నేనున్నాను, మీకేం అవ్వదు, అది ఎలా చూపెట్టాలి? ఒకటి ఏడుస్తూ చూపెట్టచ్చు, ఒకటి డైలాగ్ లేదో చెప్పచ్చు. బట్ దీంట్లో ద కన్విక్షన్ ఇన్ హిస్ ఫేస్, ఆ ఫేస్లో తెలియని ధైర్యం ఉంది. నానుంటే చాలు, నా భర్త ఇవాళ ఏమి జరిగినా నో ప్రాబ్లం, హీస్ గోయింగ్ టు బీ దేర్ ఫర్ అస్. సి దట్ ఆ ఫేస్లో ఇది ఉండాలి. సో దట్ వాజ్ లిటిల్ డిఫికల్ట్, బట్ ఐ థింక్ ద క్యారెక్టర్ వాజ్ సో స్ట్రాంగ్, ఐ ఈజీలీ గాట్ ఇన్ టు ఇట్. అండ్ నేను ఇంతకు యువర్ సెయింగ్ హీరోయిజం గురించి, అంటే ఈ సినిమాలో హీరోయిజం అనేది ఇప్పుడు జీప్లో రావచ్చు, లేదా ఎక్కడి నుంచో గాల్లో నుంచి దూకొచ్చు, దట్స్ వన్ కైండ్ ఆఫ్ హీరోయిజం. బట్ ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు, కూతురికి ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక పోలీస్ ఇంటికి వస్తుంటే పరిగెత్తి వెళ్ళి వాడి ముందు అలా నిలబడటం, దానికన్నా హీరోయిజం ఏమి ఉండదు. ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ హీరోయిజం ఎనీ హీరో కెన్ గెట్ ఇన్ అ న్యాచురల్ ఫిలిం విత్ హ్యూమన్ ఎమోషన్స్. సో ఐ థింక్ హీరోయిజం అనేది మనకు తెలియకుండా మనం కొన్ని హీరోయిజం కైండ్ ఆఫ్ ఫిక్స్ అయిపోయాం. ఇది ఇలా వస్తే ఒక మోటార్ బైక్లో వచ్చి ఒక జంప్ వేసేసి ఒక 20 రౌడీలు కొడితే అది హీరోయిజం. ఐ ఈవెన్ లవ్ ఇట్, నేను ఎంజాయ్ చేశాను, ఇంకా చూస్తాను. బట్ ఇలాంటి సినిమాల్లో హీరోయిజం ఎక్కడంటే సైలెంట్గా వస్తుంది, వచ్చినప్పుడు మాత్రం మామూలుగా ఉండదు. దానికని వాళ్ళ రియాక్షన్ థియేటర్లో అంత అద్భుతంగా ఉంది. అంటే వచ్చి అలా పోలీస్ ముందు వచ్చి నిలబడటం, సైలెంట్గా వెళ్ళి చూస్తే ఆడియన్స్ ఆర్ ఇన్ అనదర్ మూడ్, ఇంకో దీనికి వెళ్ళిపోయారు. సో ఐ థింక్ ఇలాంటి క్యారెక్టర్స్ నిజంగా దొరకడం చాలా అదృష్టం. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ ఐ డిడ్ దిస్ సింపుల్ రాంబాబుస్ రోల్. ముందు ఈరోజు ఏ సీన్ చూసారా చెప్పండి? బెడ్రూమ్ సీనా, బాత్రూమ్ సీనా? So then talking about the co-stars, Meena, most if not all films with her were blockbusters, and the pair is back again, and after such a long gap, inta gap tarvata pair raavadam and another blockbuster for this. How is it? అంటే నిజంగా ఇట్స్ నైస్ థింగ్. ఎందుకంటే మీనా చంటి తర్వాత సుందరకాండ, సూర్యవంశం, అబ్బాయి గారు. బట్ ఎక్కడ నిజంగా ఆనందం ఏంటంటే ఎమోషనల్ సీన్స్లో ఆ బెడ్ పైన కూర్చొని మీనా ఏడుస్తుంటే ఇమీడియట్లీ కనెక్టెడ్ టు యూనో హర్ సిట్టింగ్ ఇన్ ద థింగ్. ఇన్ చంటిలో ఆ బెడ్ పైన కూర్చొని ఏడుస్తూ ఉంటుంది యాజ్ వెయిటింగ్ ఫర్ లవర్ లాగా. అప్పుడే ఈ రాంబాబు ఈ సినిమాలో కూడా అప్పుడే వచ్చి ఏమైంది చెప్పండి, యూనో సమ్టైమ్స్ యు ఆర్ డెస్టిన్డ్ టు కమ్ బ్యాక్. అండ్ ఎస్పెషలీ దిస్ విత్ మీనా ఇట్స్ ఫైన్ ఎగ్జాంపుల్. ఎందుకంటే 15 ఏళ్ళ తర్వాత తను ఎక్కడో ఉంది, నేను వేరే టైప్ సినిమాలు చేస్తున్నాం. బట్ ఇలాంటి సినిమాలు ఈ టైంలో రావటం, బట్ మీనా యాప్ట్ అనుకోవటం, అండ్ వీ కమింగ్ బ్యాక్ టుగెదర్. ఐ థింక్ సమ్టైమ్స్ సమ్ యాక్టర్స్ ఆర్ డెస్టిన్డ్ టు కమ్ టుగెదర్, అండ్ దిస్ ఇస్ ద ఫైన్ ఫిలిం. ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే, ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే, మదిలోన ఆనందాల మెరుపులు మొదలైతే ఆ కానిస్టేబుల్ రోల్, అది దట్ వాస్ ప్రాబ్లీ మై మోస్ట్ లైక్డ్ రోల్ ఇన్ ద ఫిల్మ్. రవి కాలయ్య గాట్ ఫర్ దట్. నదియా, ఇలా ప్రతి క్యారెక్టర్కి దేర్ చాలా తక్కువ క్యారెక్టర్స్ ఉన్నాయి, కానీ ప్రతి క్యారెక్టర్ ఒక గ్రేట్ ఇంపార్టెన్స్ ఉంటుంది. పిల్లలు కానివ్వండి, కాప్ కానివ్వండి, ఆర్ అంటే ఆ టీ స్టాల్లో ఉన్న ఆ ఓనర్ కూడా, వాళ్ళు వచ్చే ప్రతి టైంలో దేర్ ఇస్ అ గ్రేట్ ఇంపార్టెన్స్.
How did you go about choosing these? అంటే సెలెక్షన్ అనేది నిజంగా యూ షుడ్ ఆస్క్ డాడ్, బికాజ్ ఎంత కష్టపడ్డారో ఆయనకే తెలుసు. ఎందుకంటే 100 మంది వస్తా పోతా ఉన్నారు. బాబు సినిమా ఈజ్ ఆల్వేస్ ఫస్ట్ నా బిలీఫ్ స్క్రిప్ట్ ఇస్ వాట్ విల్ ఒక సినిమాని బాగా ఆడించకపోవటం. ఫస్ట్ థింగ్ స్క్రిప్ట్. సెకండ్ ఆ స్క్రిప్ట్లో ఎవరు యాక్ట్ చేయబోతున్నారు, ద రైట్ యాక్టర్స్ ఇన్ ద రైట్ జాబ్ ప్లేస్, అప్పుడే ఆ సినిమా వర్కౌట్ అవుతుంది. నాట్ ద బిగ్గెస్ట్ యాక్టర్, ద రైట్ యాక్టర్ హూ మస్ట్ బి ఏబుల్ టు డెలివర్. వెంకటేష్ ఫిక్స్డ్, వైఫ్కి ఎవరుంటారు, మీనా కన్నా ఇంకెవరున్నారు ఆల్టర్నేటివ్స్, దెర్ ఆర్ అదర్స్. అన్ని ఆప్షన్స్ చూసాం, బట్ ద బెస్ట్ ఆప్షన్ వాజ్ మీనా. పిల్లలు ఇద్దరు పిల్లలు కావాలా, ఒక 100 మందిని ట్రై చేసాం. చిన్న పాప ఇంకెవ్వరు దొరకకపోతే ఒరిజినల్ పాపనే తీసుకొచ్చాం. పెద్ద పాప బెంగళూరులో ఒక గర్ల్. ఆఫ్టర్ మెనీ డేస్ ఆఫ్ సర్చ్ ఆ పాపలోనే ఆ ఇన్నోసెన్స్ ఉంది. కానీ ఆ పాప ఫస్ట్ టైం షీఈ్ యాక్టింగ్ ఇన్ ఫిల్మ్స్. సో వీల్ హ్యావ్ ప్రాబ్లమ్స్ విత్ హర్. కొంచెం కొత్తదనం ఉంటుంది, భాష తెలీదు. బట్ వీ వర్క్ విత్ హర్. ఇక్కడ ఫిల్మ్ స్కూల్లో పెట్టాం, ట్రైనింగ్ ఇచ్చాం, అక్కడికి కూడా తీసుకొచ్చాం స్లోలీ. బట్ ఆ అమ్మాయిని చూస్తే ఎగ్జాక్ట్గా 16-year-old గర్ల్ అలానే ఉంది. దెన్ వీ హ్యాడ్ దీస్ అదర్ రోల్స్. ఇంకో అదర్ ఫ్యామిలీ, నదియా అండ్ హర్ హస్బెండ్ నరేష్. ఇప్పుడు నదియా ఉంది, స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్, బట్ వాళ్ళ కొడుకంటే ఒక లవ్, ఓవర్ పొజెసివ్ లవ్ అండ్ కేర్ ఆ అమ్మాయి మొహంలో రెండూ ఉంటుంది. నరేష్ ఇండస్ట్రియలిస్ట్, కానీ మొగుడు పోలీస్ ఆఫీసర్. హౌ డూ యూ మేనేజ్? దానికి కూడా చాలామందిని వే చేసాం, వీళ్ళని వేద్దాం అందా. నరేష్ ఇస్ ఎందుకంటే ఆ క్లైమాక్స్లో ఒక సీక్వెన్స్ ఉంటుంది, అది పర్ఫెక్ట్గా చెప్పాలా. అండ్ ఆ సీన్లో ఏంటి, 2-3 minutes or 4 minutes హీ టాక్స్, నదియా అండ్ వెంకటేష్ పెట్టుకొని, అండ్ హీ మస్ట్ హోల్డ్ ఇట్. సో వీ చోజ్ హిమ్. 4వ తరగతి చదివిన వాడి తెలివితేటలు ఇలా ఉండవు. ఇంకా ఆ ఊర్లో ఉండేవాళ్ళు, ఫస్ట్ వాజ్ రవి కాలే. కానిస్టేబుల్ వాజ్ ద మోస్ట్ డిఫికల్ట్. ఎందుకంటే నన్ను కొట్టాలి, కొట్టాలా. ఒక రెగ్యులర్ కమర్షియల్ విలన్ తీసుకొచ్చి కొడితే ఆడియన్స్ కమర్షియల్ మెంటాలిటీకి వెళ్ళిపోతుంది. ఒక రెగ్యులర్ తెలుగు ఆర్టిస్ట్. సో రెగ్యులర్ ఆర్టిస్ట్ని పెట్టకుండా పెడితే ఎవరో తెలుగువాడు హీరోని కొడుతున్నారని. బికాజ్ ఆ సీన్లో వెంకటేష్ని కొడుతున్నప్పుడు వెంకటేష్ తిరిగి కూడా కొట్టడు, పిల్లల్ని కొడుతున్నప్పుడు కూడా తిరిగి కొట్టడు. సో అది హోల్డ్ చేయాలంటే ఒక నాన్ డిస్క్రిప్ట్ ఫేస్, కానీ హూ మస్ట్ హ్యావ్ దట్ తెలియని వైలెన్స్, అండ్ హీ మస్ట్ మిక్స్ ఇన్ అ మిడిల్ క్లాస్ టౌన్. ఇప్పుడు కొంతమంది హిందీ యాక్టర్లను పెడతాం, వాళ్ళు ఒక చిన్న ఊర్లో దే వోంట్ ఫాల్ ఇన్ టు ప్లేస్. ఆ తెలుగుదనం ఉండదు. ఇతను ఏంటంటే పర్ఫెక్ట్గా ఆ ఊరు పక్కన పల్లెల్లో అతను ఏదో ఉన్నాడు, ఆ ఏరియా అతను లాగానే ఉన్నాడు వచ్చి. అండ్ వెన్ హీ హిట్స్, ఆడియన్స్ వాజ్ జస్ట్ లుకింగ్ ఎట్ దట్ వ్యాష్. వీరభద్రం కొనపడ్డాడు, కానీ ఐ డోంట్ నో రవి కాలే, ఐ డోంట్ నో ఎనీబడి. రాంబాబుని వీరభద్రం తంతున్నాడు. వీళ్ళిద్దరికి చిన్నప్పటి నుంచి ఈ టీ షాప్లో గొడవ ఉండింది, ఆ పోలీస్ స్టేషన్. సో దట్ కేమ్ అవుట్ వెల్. సో అలా అండ్ ఈవెన్ మిగతా ఆర్టిస్టులు అందరూ ఉన్నారు, ఆ చిన్న టీ షాప్లో ఉండే వాళ్ళందరూ క్యాజువల్ క్యారెక్టర్స్ లాగా ఉంటారు. మేము చాలామంది వీళ్ళని మంచి కమీడియన్స్ని కూడా వేసి ఉండొచ్చు. అప్పుడు మన న్యాచురల్ సినిమాని ఒక కమర్షియల్ నేచర్డ్ సినిమా లాగా అయిపోతుంది. వాళ్ళు కామెడీ జోకులు చెప్తూ ఉంటే ఆ ఫ్యామిలీలోకి వెళ్ళాం. ఆ ఫస్ట్ పార్ట్లో చాలా కామెడీ ట్రాక్లు చేసేవచ్చు రెగ్యులర్ సినిమా లాగా. అవి చేసేసామనుకోండి, అప్పుడు వీ వోంట్ గెట్ ఇన్ టు దట్ ఫిలిం. వీల్ గెట్ ఇన్ టు ఇక కమర్షియల్ మూడ్లోకి సెటిల్ అయిపోయి ఇక పాటలు ఫైట్లు ఎక్స్పెక్ట్ చేస్తాం. సో దట్స్ వై అందుకే అలా ఆ నాయుడు గోపిని దే జస్ట్ వాళ్ళు ఆర్టిస్ట్లా లేకపోతే నిజంగా టీ షాప్ అట్లా క్యాజువల్గా. ఇప్పుడు సప్తగిరి అతను ఇప్పుడు పాపులర్ కానీ, బట్ ఈ లుక్స్ లైక్ అ కేబుల్ ఆపరేటర్ అలా ఉంటాడు. ఆ చిన్న కుర్రాడు ఎవ్రీబడి అలా వెళ్తే ఆ టీ షాప్ రియల్గా టీ షాప్ లాగా. అంటే మేము షూటింగ్ చేస్తున్నాం, అది బస్సులన్నీ వెళ్తాయి ఆ ఊర్లో, నిజంగా టీ షాప్ అని లోపలికి వచ్చారు. బాబు ఇది సినిమా టీ షాప్ అంటే, ఒక రోజు పోలీస్ స్టేషన్లో షూట్ చేస్తున్నప్పుడు ఇది టీ షాప్ అండి, ఎక్కడ టీ అని అడిగారు. లేదురా ఇక్కడ టీ షాప్ లేదు, కొత్త. ఇట్ యూస్ టు బి సో న్యాచురల్గా సెటప్ అయిపోయింది. సో ఆల్వేస్ యూ షుడ్ రిమెంబర్, కాస్టింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్.